హర్షిని, నువ్వు ఎప్పుడైనా చిన్నప్పుడు ఇల్లు కట్టుకున్నావా? లేదు. మరి మా చిన్నప్పుడు నేను ఎలా ఇల్లు కట్టానో ఒకసారి నీకు చూపించానా? ఓకే. అయితే ఈరోజు మనకి ఆట ఇది. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆఫ్టర్ ఏ లాంగ్ టైం. నేను మీ ప్రియ, మీ బుజ్జి తెలుగు అమ్మాయి. టైం ఎంత అవుతుంది హర్షిని? 6 అట్లాగా అవుతుంది. 6 అట్లా కాదు అవుతుండేది, మధ్యాహ్నం 2:30 అవుతుంది. ఎట్లాగో నీకు ఏం పని లేదు ఈరోజు, ఎట్లాగో నాకు ఆఫీస్ లేదు. సో మనం ఎట్లాగో ఇల్లు కట్టాలని ఫిక్స్ అయిపోయాం కాబట్టి మనకి ఇల్లు కట్టాలి అంటే మనకేం కావాలి? కర్రలు, ఆకులు, ఇంకా చాలా కావాలి. మరి అవన్నీ కలెక్ట్ చేద్దామా వెళ్ళి? ఓకే, డన్. కమ్ లెట్స్ కలెక్ట్ ఆల్ ద మెటీరియల్స్ టు బిల్డ్ హౌస్. మేమైతే ఇల్లు కట్టుకోవడానికి అన్నీ ఏ దొరికితే ఏ తెచ్చాం కదా హర్షిని. చూపిద్దాం. వాటిల్లో మేము ఏం తెచ్చాం? గ్లాసులు తెచ్చాం మనం. ఎందుకు? ఎందుకంటే వీళ్ళు మనలాగా చిన్నప్పుడు చెట్ల కింద కూర్చొని ఇల్లులు కట్టుకోవడాలి, ఈ గేమ్లు ఆడుండరు. యూట్యూబ్లో వీడియోలు చూడడం లేదంటే కార్టూన్లు చూడడం చేస్తుంటారు. అందుకని వీళ్ళకి ఏమీ తెలియవు. సో నాకు ఏమంత తెలియదులే. ఇప్పుడు ఈ గ్లాసులు ఎందుకు తెలుసా? ఇవే మనకు పిల్లర్లు. ఇల్లు పిల్లర్లు లేకుండా కట్టుకోగలమా? లేదు కదా. లేదు కాబట్టి వీటిల్లో మనం మట్టినేస్తాం. మట్టేసి ఎన్ని పిల్లర్లు పెట్టుకుందాం మనం మన ఇంటికి? 4. ఇది మాత్రం కరెక్టే చెప్పింది ఫస్ట్ బెంచ్ స్టూడెంట్ మా హర్షిని. అవును కదా హర్షిని? కాదు, సెకండ్ బెంచ్. సెకండ్ బెంచ్ అయినా నీకు వచ్చేది ఫస్ట్ ర్యాంకే కదా. సో మేమైతే కొన్ని డిసాసులు తెచ్చుకున్నాం, స్టిక్స్ తెచ్చుకున్నాం. దాని తర్వాత ఈ మట్టిని చేతితో లోడుకోకుండా వెరైటీగా మట్టిని చేతిగా అంటించుకోకుండా చేసుకోవడానికి మేము మళ్ళీ ఇది ఒకటి ఏదో దొరికింది. స్టోర్ రూమ్లో ఎత్తుక్కున్నట్టు కదా హర్షిని ఇవన్నీ మనం. ఒక బూత్ బంగ్లాలో ఎత్తుక్కుంటే ఈ సామాన్లు అన్నీ దొరికాయి మాకు. ఈరోజు మా వాళ్ళు కార్న్స్ అన్ని దున్నేస్తున్నారు. ఆ కార్న్స్ లో మాకు హస్క్ దొరికింది. సో ఈ హస్క్ వచ్చేసి మాకు ఏంటంటే, ఇప్పుడు మామూలుగా పూరి గుడిసెలు ఉంటాయి కదా, పూరి గుడిసెల మీద ఇవన్నీ ఈ టెంకాయ చెట్లు, ఆకులు అన్నీ వేసుకుంటారు కదా చల్లగా ఉండడానికి. సో మా హౌస్ కూడా చల్లగా ఉండడానికి మేము ఇది వాడుతున్నాం. మాకు కూడా తెలియదు ఎందుకు ఇది తీసుకుని. ఎందుకో కనిపించిన వాటివన్నీ, మా ఇల్లు కూడా క్రియేటివిటీగా ఉండడానికి కోసం మేము ఈ కనిపించిన ఆకులన్నీ తీసుకొచ్చినాము. పెదమ్మ దీన్ని ఎరగొట్టేస్తే దీన్ని కూడా క్యాజిల్ మీద మామూలుగా ఇట్లాగా స్ట్రైట్గా ఏదో ఉంటుంది కదా, అందుకోసం మేము కార్న్ యొక్క టాప్ పార్ట్ అంటారా ఏమో తెలీదు, మొక్కజొన్న కంకి ఉంటుంది కదా పైన, అది ఎత్తుకొచ్చాము. ఇదే మా క్యాజిల్ యొక్క ఫ్లాగ్ టైప్ పిల్లర్. మాకు బూత్ బంగ్లాలో ఈ క్లాత్స్ దొరికాయి. దాని తర్వాత ఈ క్లాత్స్ ఎందుకు తెలుసా మేము తెచ్చుకునింది? అది చూద్దాంలే అప్పుడు. కాదు హర్షిని, క్లాత్స్ ఎందుకు తెచ్చుకున్నామంటే ఇక్కడ మనం పిల్లర్స్ వేస్తాం. పిల్లర్స్ వేసిన తర్వాత ఇక్కడ సారీ హర్షిని, బేస్మెంట్ వేసుకుంటాం. బేస్మెంట్ వేసిన తర్వాత 4 స్టిక్కులు పెట్టుకుంటాం కదా మన ఇల్లు పెద్దగా వేయడానికి. ఎత్తుకెళ్ళినప్పుడు ఆ స్టిక్స్ని జాయిన్ చేయడానికి మనం ఈ క్లాత్స్ని యూజ్ చేస్తాం ఇట్లా కట్టడానికి. నీకేం అర్థం కాలేదు కదా, నువ్వు ఫస్ట్ బెంచ్ స్టూడెంట్ హర్షిని. ఇంకా మాకు ఈ బూత్ బంగ్లాలో ఒక కృష్ణుడి బొమ్మ దొరికింది. మేము ఇప్పుడు కృష్ణుడికే ఇల్లుని కట్టుతున్నాం. ఓకే, మా ఇంట్లో కృష్ణుడిని పెడతాం ఇప్పుడు మేము. ఇన్ని తెచ్చుకొని మేము మట్టిని తెచ్చుకోవడం మర్చిపోయాం. ఇప్పుడు మళ్ళీ మేము మట్టిని కలెక్ట్ చేసుకోవడానికి వెళ్ళేసి వస్తాం. అట్లా వెళ్ళేసి ఇట్లా వచ్చేస్తాం. హర్షిని, ఇదేంటో తెలుసా? అట్ట ముక్క కాదు, మన ఇంటికి స్లాబ్, మన ఇంటి రూఫ్. ఓకే, ఇప్పుడు కమ్ ఆన్ లెట్స్ ఫిక్స్ దిస్ పిల్లర్. ఇక్కడ ఉండాలి హర్షిని. సో ఇల్లునైతే కట్టేసాం, అంటే హాఫ్ పూర్తయింది. పిల్లర్స్, రూఫ్ అంతా పూర్తయింది. చూస్తారా మీరు? సో ఇలా ఉంది మన ఇల్లు ప్రస్తుతానికి. ఇది రూఫ్, కింద పిల్లర్స్, దాని తర్వాత గాలి వస్తే ఎగిరిపోకుండా ఉండడానికి ఇది.
మన ఇంటికి డెకరేషన్ చేయాలి హర్షిని మనం. ఇప్పుడు మనం ఫస్ట్ మన హస్క్ ఉంది కదా, మన హస్క్ని రూఫ్ మీద వేద్దాం. ఓకే, హస్క్కి ఒక 3 or 4 లేయర్స్ వేద్దాం మనం. నువ్వు వేయి. సో హస్క్ నీట్గా స్ప్రెడ్ చేయాలి. మనం ఓవర్ వెయిట్ కూడా వేయకూడదు, ఎందుకంటే మన రూఫ్ కొంచెం తేడాగా ఉంది. సో రూఫ్ మీద హస్క్ అయితే వేసేసాం. నెక్స్ట్ ఈ ఆకులు వేద్దాం. ఇట్లా ఆకు వేయడం కూడా ఒక ఆర్ట్ హర్షిని. ఫస్ట్ బెంచెస్ నేర్చుకోవాలి ఇవన్నీ. చూడు ఇలా నీట్గా. ఓకే, అనుకుంటా. సో గడ్డ అయితే వేసేసాం మనం. 6 petals వచ్చి బాగుంది. విచ్ వన్? వేసేసాం మనం. సో ఇప్పుడు మన దగ్గర కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి కాబట్టి మనం డెకరేషన్ చేద్దాం. ఇట్లా పెట్టు. హౌస్ కింద కూడా నీట్గా ఉండాలి కాబట్టి మనం మళ్ళీ లీవ్స్ని కలెక్ట్ చేసుకొని రావాలి హర్షిని. అప్పుడు మనం మన చిన్న కృష్ణుడికి బుజ్జి హౌస్ నిర్మిద్దాం. ఓకే, అంటే మామూలుగా ఇది ఇల్లు కాకుండా మండపం లాగా ఉంది కదా. అంటే మనం వినాయక చవితికి వినాయకుడిని తెచ్చి మండపంలో పెడతాం కదా. ఒక కింద ఫ్లోర్ మీద వేయడానికి కొన్ని ఆకులు, ఇంకేం తెచ్చాము హర్షిని? పువ్వులు, ఆకులు, అండ్ దట్స్ ఇట్. సో ఇప్పుడు మనం ఈ ఆకుల్ని ఇలా జస్ట్ ఇలా తీసి వేస్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. అందరికీ లవ్ యూ ఆల్.